హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో స్వీట్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లో మనము బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ మైదా వేసుకున్నానండి. అలాగే 1/4 కప్ రవ్వ వేసుకుంటున్నాను. అలాగే చిటికెడు వంట సోడా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి లేదా నూనె ఏదైనా యూస్ చేసుకోవచ్చండి, నెయ్యి లేదా నూనె. దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ తోటి మనం చపాతీ పిండిలాగా దీన్ని కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు చిన్న పార్ట్స్ కొంచెం చిన్నగా తీసుకుందాం. వీటిని ఇలా చిన్న ఉండలు తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్లవర్స్ ఎలా చేయాలో చెప్తాను. చూసారు కదా, ఇలా ఫ్లోర్ పైన ఫస్ట్ కొంచెం పొడిపిండి చల్లేసుకొని కొంచెం రౌండ్గా రోల్ చేసుకుందాము. ఇక్కడ రోల్ చేసుకోవచ్చండి, లేదంటే రోల్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా షేప్ కరెక్ట్గా రౌండ్గా రావాలి అంటే మనము ఒక గ్లాస్ కానీ ఏదన్నా కట్టర్తో కానీ రౌండ్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా చూసారు కదా, ఇలా 8 కట్ చేస్తున్నానండి నేను. మిడిల్ అంతా కూడా తీసుకెళ్ళకూడదండి. మిడిల్లో చూసారు కదా కొంచెం గ్యాప్ వదిలాను. తర్వాత ఇలా మిడిల్ ఆ పెటల్స్కి నేను జస్ట్ ఘాట్లు పెడుతున్నాను అంతే, కట్ చేయట్లేదండి. జస్ట్ ఇక్కడ ఘాట్లు పెడుతున్నాను. 8 మాత్రమే కట్ చేశాను, మిగతావన్నీ కూడా జస్ట్ ఇలా ఘాట్లు పెడుతున్నాను. వీటిని మనము ఫోక్తో కూడా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా చూసారు కదా, రెండు ఎడ్జెస్ని కూడా కలిపేసుకోవడమేనండి, చాలా ఈజీ. వాటర్ తడి చేసుకొని మనము అంటించుకుంటే సరిపోతుంది, చక్కగా అతుక్కుంటాయి మనకు. చూసారు కదా, వీ షేప్లో మన పెటల్స్ లాగా వచ్చేస్తాయి. అటు సైడ్ ఎడ్జ్ ఇటు సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, రెండింటిని కూడా ఇలా కలిపేసుకోవడమే అండి. చూసారు కదా, మన ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. దీన్ని మెల్లిగా మనం చేతిలోకి తీసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాము. ఇలానే ఫ్లవర్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలండి. చూసారు కదా, మన ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పాకం చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాను. 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పాకం చూసారు కదా, మనకు తీగ పాకం కంటే కొంచెం ముందుగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది కదా, దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్కటిగానే వేయించుకుందామండి. అన్నీ ఒకేసారిగా వేసుకుంటే ఒకదానికొకటి టచ్ అయిపోయి మనకు ఫ్లవర్ పెటల్స్ అనేవి విరిగిపోతాయి. అందుకే ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. చూసారు కదా, మనకు ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోయాయండి. దీన్ని తీసుకుందాము. తీసుకొని డైరెక్ట్గా మనము పాకంలోకి వేసేసుకోవాలండి. ఇలాగే అన్నీ కూడా చేసుకొని మనం పాకంలో వేసేసుకుందాము. పాకంలో మనము ఒక 20 సెకండ్స్ కంటే ఎక్కువ కూడా ఉంచుకోకూడదండి, దానివల్ల మెత్తగా అయిపోతాయి మనకు పాకం పట్టేసింది. ఇప్పుడు గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. వీటిని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అండి. అంతే అండి, మన స్వీట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, సేమ్ ఫ్లవర్ లాగే వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.